హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీతో ఎలా కంపేర్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక క్లాస్లో ఉన్నారు. ఆ క్లాస్లో ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి ఎంత ఎత్తైతే ఉన్నాడో అంతే ఎత్తు ఉంది. అయితే మనం ఏమని చెప్తాం? అరే, ఆ అబ్బాయి ఎంతైతే ఎత్తు ఉన్నాడో ఈ అమ్మాయి అంతే ఎత్తు ఉందిరా అని చెప్తాం కదా. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్వాలిటీని కంపేర్ చేసాం, అది ఈక్వల్ టు అని చెప్తున్నాం. అలాంటప్పుడు ఎలా చెప్తామంటే షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హీ ఈజ్ అని చెప్పాను. అంటే దీని అర్థం ఏంటి? అతను ఎంతైతే ఎత్తు ఉన్నాడో ఈ అమ్మాయి కూడా అంతే ఎత్తు ఉంది అని. అంటే వాళ్ళిద్దరి ఎత్తుల్ని మనం కంపేర్ చేసి ఈక్వల్ అని చెప్పాము. ఓకేనా? షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హీ ఈజ్. ఒకవేళ ఆ అబ్బాయి ఎంతైతే ఎత్తు ఉన్నాడో ఆ అమ్మాయి అంత ఎత్తు లేదురా అని చెప్పాలంటే, ఆ అబ్బాయి ఎంతైతే ఎత్తు ఉన్నాడో ఆ అమ్మాయి అంత ఎత్తు లేదు అని చెప్పాలంటే నాట్ ఈక్వల్స్ టు కదా. అంటే షీ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ హీ ఈజ్. లేకపోతే నేను ఇంకొకటి ఏం యూజ్ చేస్తామని చెప్పా, ఎప్పుడైనా నెగిటివ్ వచ్చినప్పుడు సో యూజ్ చేస్తారని చెప్పా. షీ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ హీ ఈజ్. ఓకేనా? రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు, కానీ ఎప్పుడు నెగిటివ్ అప్పుడు. ఓకేనా? కానీ పాజిటివ్లో మాత్రం సో యూజ్ చేయకూడదు. ఇక్కడ సో యూజ్ చేయకూడదు. షీ ఈజ్ సో టాల్ యాజ్ హీ ఈజ్ అని యూజ్ చేయకూడదు. అయితే ఇక్కడ ఈజ్ పెట్టాలా వద్దా అనేది మీ చాయిస్. ఓకేనా? గతంలో గురించి చెప్పాలంటే వాజ్ యూజ్ చేస్తారు, ప్రజెంట్ అయితే యూజ్ చేస్తారని చెప్పాం కదా. ఫ్యూచర్లో అయితే వీళ్ళని యూజ్ చేస్తాం. షీ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ హీ ఈజ్. అతను ఎంతైతే ఎత్తుగా ఉన్నాడో ఈ అమ్మాయి అంత ఎత్తుగా లేదు అని. సరే, మనం ఒక్కొక్కసారి ఇలా చెప్తుంటాం కదా, అరే ఆ అమ్మాయి క్లాస్లో అబ్బాయిలు ఎంతైతే ఎత్తుగా ఉన్నారో అంతే ఎత్తుగా ఉంది అని చెప్తుంటాం కదా. దానికి ఇలా చెప్తామా? షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఆల్ ద బాయ్స్ అని చెప్తామా? వెల్, దీనికి చెప్పచ్చు ఇలాగా, కానీ దీంట్లో ఒక అంబిగ్యూటీ వస్తుంది. ఎలా వస్తుంది? ఒకవేళ నేను ఒక్కొక్క అబ్బాయిని ఇలా నించోపెట్టాను అనుకోండి, వీళ్ళ అందరూ ఎంతైతే ఎత్తుకున్నారో ఈ అమ్మాయి కూడా అంతే ఎత్తుగా ఉంది అనుకోండి, చిన్నపిల్లల్ని పక్కనే పెట్టి, అప్పుడు కూడా మనం ఇలా చెప్పచ్చు, షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఆల్ ద బాయ్స్. అంటే అందరు అబ్బాయిలని ఎంత ఎత్తుగా అయితే ఉన్నారో ఈ అమ్మాయి అంతే ఎత్తుగా ఉంది అని. సో ఈ యాంబిగ్యూటీని పోగొట్టడానికి మనం ఏం చేస్తామంటే షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఎనీ బాయ్ అని పెడతాము. యాజ్ ఎనీ బాయ్ అంటే ఏ ఒక్క అబ్బాయి అయితే ఎంత ఎత్తుగా ఉన్నాడో ఈ అమ్మాయి కూడా అంతే ఎత్తుగా ఉంది అని. ఓకేనా? ఓకే, అది అమ్మాయిలతో కంపేర్ చేయాలంటే షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఆల్ ద గర్ల్స్. ఇప్పుడే చెప్పాను కదా, ఆల్ ద గర్ల్స్ అంటే యాంబిగ్యూటీ వస్తుంది, చెప్పచ్చు, యాంబిగ్యూటీ వస్తుంది. ఆ యాంబిగ్యూటీ పోగొట్టాలి అంటే ఏం చెప్తాము? ఎనీ గర్ల్ అని పెడతామా? లేదు, ఎనీ గర్ల్ కాకుండా ఎనీ అదర్ గర్ల్ అని పెడతాము. ఎందుకని ఎనీ అదర్ గర్ల్ అని పెట్టాలి? అది ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇది చెప్తే మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా అర్థమవుతుంది. చూడండి, నేను ఇలా కంపేర్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే కంపారిజన్ ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలోనే కాదు కదా, ఒక వ్యక్తికి మొత్తానికి కూడా కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేనేమని చెప్పా, క్లాస్లో ఒక అమ్మాయిని మిగతా అబ్బాయిలతో కంపేర్ చేస్తున్నాను. అయితే ఈసారి ఏ ఒక్క అబ్బాయి కూడా ఈ అమ్మాయి అంత ఎత్తుగా లేడు అని చెప్పాలనుకోండి, ఏ ఒక్క అబ్బాయి కూడా ఈ అమ్మాయి అంత ఎత్తుగా లేడు అని చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం? నో బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ షీ ఈజ్. దీని అర్థం ఏంటి? ఏ ఒక్క అబ్బాయి కూడా ఆ అమ్మాయి అంత ఎత్తుగా లేడు అని. అయితే చాలామంది నో బాయ్ తర్వాత మళ్ళీ ఇక్కడ నాట్ పెడతారు. అలా పెట్టకూడదు. ఎందుకని? నో బాయ్ అంటేనే ఏ ఒక్కరూ లేరు అని, మళ్ళీ నాట్ పెట్టాల్సిన అవసరం ఏంది? ఏ ఒక్క అబ్బాయి కూడా ఆ అమ్మాయి అంత ఎత్తుగా లేరు అని దీని అర్థం. ఓకేనా? నో బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ షీ ఈజ్. అయితే చూడండి, కొంతమంది నో బాయ్స్ అని పెడతారు, నో గర్ల్స్ అని పెడతారు. ఓకేనా? ఇలా పెట్టకూడదు. చాలామంది పొలిటీషియన్స్ కానీ లేకపోతే హీరోస్ కానీ రిపోర్టర్స్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు నో కామెంట్స్ ప్లీజ్ అంటారు. నో కామెంట్స్, యాక్చువల్గా నో తర్వాత కామెంట్స్ చెప్పకూడదు, నో కామెంట్ ప్లీజ్ అనాలి. ఎందుకని? ఇక్కడ ఏ ఒక్క అబ్బాయి కూడా లేడు అనడానికి నో బాయ్స్ ఈజ్ హియర్ అంటామా? నో బాయ్స్ ఆర్ హియర్ అంటామా? అనము. నో బాయ్, నో హియర్, హెచ్ఈఆర్ చూడండి, నో బాయ్ ఈజ్ హియర్ అంటాం. ఎందుకని? నో తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ పెట్టకూడదు, సింగులర్ పెట్టాలి. అలాగే ఇక్కడ కూడా నో బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ షీ ఈజ్. అంటే ఏ ఒక్క అబ్బాయి కూడా ఆ అమ్మాయి అంత ఎత్తుగా లేడు, అంతేగాని ఏ ఒక్క అబ్బాయిలు అని రాయం. ఏ ఒక్క అబ్బాయిలు కూడా ఆ అమ్మాయి ఎంతగా ఉన్నాడు అని రాయం, నో బాయ్ అని పెట్టాడు. సరే, నో గర్ల్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ షీ. దీని అర్థం ఏంటి? ఏ ఒక్క అమ్మాయి కూడా ఆ అమ్మాయి అంత ఎత్తుగా లేదు అని. ఇది కరెక్టేనా? కరెక్టో కాదో నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, నేనేమని చెప్పా, ఒక క్లాస్లో అమ్మాయిల్ని తీసుకున్నామని చెప్పా కదా. సపోజ్ ఆ క్లాస్లో 3 అమ్మాయిలు ఉన్నారు అనుకుందాం. 3 అమ్మాయిలు ఉన్నారు, 1 2 3. ఈ అమ్మాయి ఏ,
బి సి. అయితే నేను సితో కంపేర్ చేస్తున్నా. సితో కంపేర్ చేసి అందరు అమ్మాయిని నేనేమని చెప్తున్నానంటే ఏ ఒక్క అమ్మాయి కూడా సి అంత ఎత్తుగా లేదు అని చెప్తున్నాను. అందుకని నేనేమని రాశాను, నో గర్ల్ ఈజ్ యాస్ టాల్ యాస్ షీ అని. సరే సితో కంపేర్ చేద్దాం. మరి సితో ఏని కంపేర్ చేశాను, సీనే పెద్దగా ఉంది. ఓకేనా, సీనే పెద్దగా ఉంది. నేను చెప్పింది కరెక్టే. ఇప్పుడు సి ఒక హైటు బి ఒక హైటు కంపేర్ చేశాను, సీనే హైట్గా ఉంది. నో గర్ల్ అన్నాను కదా, అంటే ప్రతి ఒక్క అమ్మాయితో నేను కంపేర్ చేయను కదా. సి ఒక హైటు కంపేర్ చేశాను అనుకోండి, ఈ సి పెద్దగా ఉంటుందా? కాదు, ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నో గర్ల్ అని పెట్టడం వల్ల మనం ఒకే వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ కంపేరింగ్ ద సేమ్ ఆబ్జెక్ట్ విత్ ద సేమ్ ఆబ్జెక్ట్ అండ్ టెల్లింగ్ దట్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్. అంటే ఇక్కడ నేను నో గర్ల్ ఈజ్ యాస్ టాల్ యాస్ షీ ఈజ్ అంటే ఏ ఒక్క అమ్మాయి కూడా ఆ అమ్మాయి అంత టాల్గా లేదు అని చెప్తున్నాను. కానీ ఈ కంపారిజన్లో నేను ఎవరిని కంపేర్ చేస్తున్నాను, ఆ అమ్మాయిని కూడా కంపేర్ చేసి ఈ అమ్మాయి అంత హైట్గా లేరు అని చెప్తున్నాను. అలా చెప్పచ్చా? చెప్పకూడదు. అందుకే ఏం చేస్తామో తెలుసా, నో అదర్ గర్ల్ అని చెప్పాము. ఇలా నో అదర్ గర్ల్ అని పెట్టడం వల్ల ఏం చేశాము, మనం ఈ ఏబిసి ఎవరైతే ఉన్నారో నౌ వీఆర్ ఎక్స్క్లూడింగ్ దిస్ సి. ఓకేనా, నౌ వీఆర్ ఎక్స్క్లూడింగ్ ది సి అండ్ కంపేరింగ్ ద రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ విత్ ద సి. ఓకే, చూసారా, సితో ఏని కంపేర్ చేశాను, సి పెద్దగా ఉంది. సితో బిని కంపేర్ చేశాను, సి పెద్దగా ఉంది. దేనివల్ల, సిని ఎక్స్క్లూడ్ చేయడం వల్ల. ఎక్స్క్లూడ్ ఎలా చేశాము, నో అదర్ యూజ్ చేసి. నో అదర్ గర్ల్ ఈజ్ యాస్ టాల్ యాస్ షీ ఈజ్. అయితే ఇక్కడ నో అదర్ బాయ్ అని పెట్టాలా? అవసరం లేదు. ఎందుకని, మనం ఈ ఒక్క అమ్మాయితో బాయ్స్ మొత్తాన్ని కంపేర్ చేస్తున్నాం. బాయ్స్ ఇక్కడ ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. వీళ్ళతో కంపేర్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి సి రాదు కదా, ఎందుకంటే ఇది అమ్మాయి కదా సి, అబ్బాయిలో రాదు కదా, అబ్బాయిలో రాదు. కాబట్టి మనము ఇక్కడ నో అదర్ అవసరం లేదు, నో బాయ్ అని పెట్టచ్చు. అర్థమైందా? సో we should use other in order to exclude the object that which is being compared with the other objects. Okay na, when the object is in the same group. Okay na, ఈ ఆబ్జెక్ట్ కూడా ఇదే గ్రూప్లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా, ఒకవేళ ఆ గ్రూప్లో లేకపోతే అదర్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. చూడండి, నేను ఒక మెటల్ని కంపేర్ చేస్తున్నా ఇప్పుడు. ఓకేనా, నో metal is as strong as iron. No metal is as strong as iron అన్నాను. అంటే దీని అర్థం ఏంటి, ఏ ఒక్క మెటల్ కూడా ఐరన్ అంత స్ట్రాంగ్గా లేదు అని. చూద్దాం. నేను ఫస్ట్ ఐరన్ని తీసుకున్నాను, ఐరన్తో ఒక జింక్ని కంపేర్ చేశాను. ఓకే, జింక్ కన్నా ఐరనే స్ట్రాంగ్గా ఉంది, నేను అంది కరెక్టే. ఐరన్తో ఒక గోల్డ్ని కంపేర్ చేశాను, గోల్డ్ కన్నా ఐరనే స్ట్రాంగ్గా ఉంది, కరెక్టే. ఇలా నేను కంపేర్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఒక టైంలో నేను ఐరన్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఐరన్ కన్నా ఐరనే స్ట్రాంగ్గా ఉంది అనే స్టేట్మెంట్ నేను ఇవ్వాలి. కానీ ఐరన్ కన్నా ఐరనే స్ట్రాంగ్గా ఉంటుందా? ఐరన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఐరన్ అంతే స్ట్రాంగ్గా ఉంటుంది కదా. కాబట్టి నో మెటల్ ఈజ్ యాస్ స్ట్రాంగ్ యాజ్ ఐరన్ అనకూడదు, నో అదర్ మెటల్ అనాలి. ఎందుకని, ఈ ఐరన్ కూడా ఆ మెటల్స్లోనే ఒకటి కాబట్టి, ఈ అన్ని మెటల్స్లో ఐరన్ ఒకటి. ఆ ఐరన్ని వాట్ వీ షుడ్ డూ, వీ షుడ్ ఎక్స్క్లూడ్ ఇట్. ఓకే, సో నెవర్ డు వి సే నో మెటల్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఐరన్. ఓకేనా, మనం ఏం చెప్తాం, నో అదర్ మెటల్ అని చెప్తాము. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే ఇక్కడ నో అదర్ గ్యాస్ అంటే నో అదర్ గ్యాస్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఐరన్ అని అంటామా? ఐరన్ వేరు, ఐరన్ మెటల్స్లో ఉంటుంది, గ్యాస్ అనేది గ్యాస్లో ఉంటుంది. కాబట్టి నో గ్యాస్ అంటే సరిపోతుంది, నో అదర్ గ్యాస్ అవసరం లేదు. ఎందుకని, ఇది ఒక గ్రూప్కి సంబంధించింది, ఐరన్ ఒక గ్రూప్కి సంబంధించింది. రెండు వేరు గ్రూపులకు సంబంధించిన వాటిని మనం కంపేర్ చేస్తున్నాము. అలా కంపేర్ చేసేటప్పుడు వేరు గ్రూపులకు అయితే కనుక నో అదర్ అవసరం లేదు, డైరెక్ట్గా నో మెటల్, నో గ్యాస్, నో బాయ్, నో గర్ల్ పెట్టచ్చు. కానీ మనం ఏదైతే కంపేర్ చేస్తున్నామో అది ఆ గ్రూప్లోనే ఉంటే, ఒక అబ్బాయిని అదే గ్రూప్లో ఉన్న అబ్బాయిలతో కంపేర్ చేస్తుంటే నో అదర్ బాయ్ అని చెప్పాలి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇందాక ఎక్కడ రాశాను, ఓకే, నో అదర్ గర్ల్ ఈజ్ యాస్ టాల్ యాస్ షీ ఈజ్ అని చెప్పాను కదా. ఈసారి నేను అమ్మాయిలనే తీసుకుంటాను, వీళ్ళు కూడా అమ్మాయిలే. కానీ ఈసారి నేను ఇక్కడ తీసుకున్న అమ్మాయి సి కాదు, డి. ఇది సపోజ్ వీళ్ళంతా 9th క్లాస్ వాళ్ళనుకోండి, ఈ అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి అనుకోండి. ఇప్పుడు నేను నో గర్ల్ ఈజ్ యాస్ టాల్ యాస్ షీ ఈజ్ అని పెట్టచ్చు. ఎందుకని, ఈ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు 9th క్లాస్లో వాళ్ళు, ఈ అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి. అంటే
ఒక గ్రూప్లో కాకుండా అదే సబ్జెక్ట్ అయినా సరే, ఒకవేళ అమ్మాయి అయినా సరే ఆ గ్రూప్లో అమ్మాయి కాకుండా వేరే గ్రూప్లో అమ్మాయితో కంపేర్ చేస్తున్నప్పుడు కూడా మనము అదర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకని ఈ అమ్మాయి 10th క్లాస్ అమ్మాయిని 9th క్లాస్ అమ్మాయిలతో కంపేర్ చేస్తున్నాము, ఈ అమ్మాయి ఏ ఒక్క అమ్మాయి కూడా ఈ అమ్మాయి అంత హైట్గా లేదని చెప్తున్నా, అప్పుడు నో గర్ల్ ఈజ్ యాస్ టాల్ యాస్ షీ ఈజ్ అని చెప్పొచ్చు. కానీ ఈ అమ్మాయి కూడా 9th క్లాస్ అమ్మాయి అయితే కనుక నో అదర్ గర్ల్ అని చెప్పాలి. అర్థమైందా? ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక బుట్టలోంచి ఒక యాపిల్ తీసుకొని తిన్నారు. అయితే ఏ ఒక్క యాపిల్ కూడా అది చాలా స్వీట్గా ఉండడం వల్ల ఏ ఒక్క యాపిల్ కూడా ఇంత స్వీట్గా లేదురా అని చెప్పాలంటే ఏం చెప్తారు? నో యాపిల్ ఈజ్ యాజ్ స్వీట్ కదా, స్వీట్ యాజ్ దిస్ యాపిల్ అని చెప్తారా? మీరు యాపిల్స్నే యాపిల్తో కంపేర్ చేస్తున్నప్పుడు ఏ ఒక్క యాపిల్ కూడా ఈ యాపిల్ అంతా తీయగలేదు అని ఎలా చెప్తారు? నో అదర్ యాపిల్ అని చెప్పాలి. నో అదర్ యాపిల్ ఈజ్ యాజ్ స్వీట్ యాజ్ దిస్. ఎందుకని మీరు ఆ యాపిల్ని ఆ యాపిల్లో ఉన్న వాటితోనే కంపేర్ చేస్తుంటే, ఓకేనా? అలా కాకుండా ఒకవేళ అందులో ఒక యాపిల్ తీసుకున్నారు, ఈ యాపిల్ ఏ ఒక్క ఆరెంజ్ కన్నా ఈ యాపిల్ తీయగా ఉందిరా అని చెప్పాలంటే నో అదర్ ఆరెంజెస్ అని అవసరం లేదు, నో ఆరెంజ్ అని పెట్టచ్చు చాలు. ఎందుకని ఆరెంజ్ వేరు యాపిల్ వేరు కదా. ఓకే, నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను చూడండి. ఇక్కడ ఏం రాశాను? నో బాయ్ ఈజ్ యాస్ టాల్ యాస్ షీ ఈజ్ అని రాసాం కదా. అయితే ఈ నో బాయ్ ప్లేస్లో మనం ఇంకా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. ఎలా అంటారా? మనం అప్పుడప్పుడు ఏమని చెప్తుంటాం, చాలామంది ఎంత ఎత్తుకున్నారో ఆ అమ్మాయి అంతే ఎత్తుగా ఉందిరా అని చెప్పాలంటే చాలామంది అబ్బాయిలు అయితే మెనీ బాయ్స్ అని రాశారు. అంటే ఇక్కడ కేవలం అది ఒక సబ్జెక్టే కాదు, మెనీ బాయ్స్ అని పెట్టచ్చు. అంతేకాదు వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది అబ్బాయిలు అమ్మాయి అంత ఎత్తుగా ఉన్నారని చెప్పాలంటే వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్. చూడండి, ఫ్యూ తర్వాత ఇక్కడ ఆర్ వస్తుంది అండ్ ప్లూరల్ వస్తుంది. ఇందాక మెనీ దగ్గర కూడా అంతే, మెనీ బాయ్స్. ఓకేనా? మెనీ బాయ్స్ ఆర్ యాస్ టాల్ యాస్ షీ ఈజ్. చాలామంది అబ్బాయిలు ఆ అమ్మాయి అంత ఎత్తుగా ఉన్నారు, ఆ అమ్మాయి ఎంతైతే ఎత్తుగా ఉందో చాలామంది అబ్బాయిలు అంతే ఎత్తుగా ఉన్నారు అని. లేదా వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాస్ టాల్ యాస్ షీ ఈజ్. వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది అబ్బాయిలు ఆ అమ్మాయి అంత ఎత్తుగా ఉన్నారు అని దీని అర్థం. లేదా వెరీ ఫ్యూ బదులు ఫ్యూ బాయ్స్ అని పెట్టచ్చు, ఏ ఫ్యూ బాయ్స్ అని కూడా పెట్టచ్చు. అయితే ఫ్యూకి ఏ ఫ్యూకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. దాని మీద నేను వేరే వీడియో చేస్తాను, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అయితే నేను ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి, అది కరెక్టో కాదో చెప్పండి. చూడండి, నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి ఎంత బ్రేవ్గా ఉంటుంది, వాళ్ళ ఫాదర్ ఎంతైతే బ్రేవ్గా ఉండేవాడో ఆ అమ్మాయి అంతే బ్రేవ్గా ఉంది అని చెప్పాలంటే షీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ హర్ ఫాదర్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎంత బ్రేవ్గా ఉన్నాడో ఆ అమ్మాయి అంతే బ్రేవ్గా ఉందని చెప్పాలంటే ఈజ్. గతంలో అంటే వాజ్ అని యూజ్ చేస్తాము. ఓకేనా? షీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ హర్ ఫాదర్ వాజ్. వాళ్ళ ఫాదర్ ఎంతైతే బ్రేవ్గా ఉండేవాడో గతంలో, అంటే ఒకవేళ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు లేకుండా ఉండొచ్చు, లేకపోతే అతను ధైర్యంగా లేకుండా ఉండేవాడు, ఈ అమ్మాయి అంతే బ్రేవ్గా ఉంది అని. లేదా హీ ఈజ్ బీయింగ్ యాజ్ సిల్లీ యాజ్ షీ ఈజ్. చూడండి, ఇక్కడ నేను బీయింగ్ అని పెట్టాను చూసారా, హీ ఈజ్ బీయింగ్ అని. ఈ బీయింగ్కి ఒక మీనింగ్ ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ బీయింగ్ రూడ్. హీ ఈజ్ బీయింగ్ రూడ్ అంటే నేను అతని బిహేవియర్ రూడ్ అని చెప్పట్లేదు. హీ ఈజ్ రూడ్ అంటే అతని బిహేవియరే రూడ్, నేను తన యొక్క పర్మనెంట్ క్వాలిటీని చెప్తున్నాను. అలా కాకుండా హీ ఈజ్ బీయింగ్ రూడ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అతను రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తున్నాము. అలాగే నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను చూడండి, హీ ఈజ్ బీయింగ్ సిల్లీ యాజ్ షీ ఈజ్ అంటే ఆమె ఎలా అయితే సిల్లీగా ఉంటుందో ఇతను అలాగే సిల్లీగా ఉంటూ ఉన్నాడు. అంటే ఇతను పర్మనెంట్ క్యారెక్టర్ కాదు, ఇప్పుడు అతను సిల్లీగా ఉంటూ ఉన్నాడు అని చెప్పడానికి అలా యూజ్ చేసాం. ఓకేనా? అయితే నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఏం రాస్తాను? షీ టాక్డ్ యాజ్ షీ ఈజ్ యాజ్ ఫ్రెండ్లీ యాజ్ హీ ఈజ్. షీ
టాక్ యాజ్ ఫ్రెండ్లీ యాజ్ హీ ఈజ్. చూడండి ఇవి రెండు సెంటెన్స్ కరెక్టేనా? నేనేమని రాశాను? షీ ఈజ్ యాజ్ ఫ్రెండ్లీ యాజ్ హీ ఈజ్. అతను ఎంతైతే ఫ్రెండ్లీగా ఉంటాడో ఆమె కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది కరెక్టేనా? లేదా షీ టాక్డ్ యాజ్ ఫ్రెండ్లీ యాజ్ హీ ఈజ్. ఈ రెండిట్లో ఏ సెంటెన్స్ కరెక్ట్? వెల్, ఏ సెంటెన్స్ కరెక్ట్, ఎందుకు కరెక్ట్ అనేది నేను రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రేపటి క్లాస్లో యాడ్వర్బ్స్ని ఎలా కంపేర్ చేయాలో కూడా చెప్తాను. ఈ క్లాస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.